శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 24వ తేదీ శుక్రవారం, ఏప్రిల్ 2026 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు అద్భుతంగా యోగిస్తున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి అంటే, మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఎంత ఎక్కువగా ఉంది అంటే, ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, అలాగే వ్యయస్థానంలో శని గారితో పాటు బుధ కుజుల యొక్క సంచారం కూడా ఉంది. తృతీయ స్థానంలో గురువుగారు ఉన్నారు, చతుర్థంలో చంద్రుడు ఉన్నారు. నిజానికి మాతృస్థానంలోనే మాతృస్థానాధిపతి ఉండడం విశేషమే, కానీ చతుర్థంలో చంద్రుడు అంత గొప్ప ఫలితాలనివ్వరు. పంచమ స్థానంలో కేతువు ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు కొంచెం మానసికమైనటువంటి దిగులుని సూచిస్తూ ఉంటాయి. ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. మీకు ఏవి కుదిరితే అవి చెయ్యండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమ సేవ చెయ్యండి, సద్గురువులకి సేవ చెయ్యండి. ఒక్కసారి మీరు సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకున్నారంటే మీకు ఈ గ్రహస్థితుల వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాలు ఏవైనా ఉన్నాయా అన్నా కూడా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక గురువు వాక్కు అంత గొప్పదనమాట. కాబట్టి ఒక్కసారి మీరు సద్గురువుల దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, వృషభరాశి. వృషభరాశి వారికి ద్వితీయం బాగా యోగిస్తోంది గురువుగారి వల్ల, తృతీయం యోగిస్తోంది చంద్రుని వల్ల, రాశి యోగిస్తోంది శుక్రాచార్యుల వారి వల్ల, ఇక లాభస్థానం యోగిస్తోంది శని బుధ కుజుల వల్ల. ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో మీకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు అననుకూల పరిస్థితులు ఉంటాయా అంటే, ఆరోగ్య విషయానికి సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించి, భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలకు సంబంధించి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంయమనం పాటించవలసి ఉంటుంది. మిగతా అన్ని అంశాలు చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాల గురించి కానీ, అలాగే మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, శుభకార్యాలలో పాల్గొనడము, ముఖ్య భూమిక వహించడము, శుభకార్యాలు మీ ఇంట్లో కుదరడము, కుటుంబ జీవితం చాలా చాలా సంతృప్తిగా ఉండడము, ధనము పెరగడము, ఇతరత్ర ఆదాయాలు పెరిగే మార్గాలు చాలా బాగుండడము, ఊహించని విధంగా ధన ఆదాయం ఉండడము, అన్నదమ్ముల సహాయ సహకారం ఉండడము, ఇవన్నీ కూడా చాలా సంతృప్తి కలిగించే అంశాలు అవుతూ ఉండగా, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి, మీకు మరింత మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఈ కోర్టు విషయాలలో మటుకు తప్పనిసరిగా సంయమనం పాటించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము, అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతుగారి యొక్క సంచారము, లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క సంచారము, ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, ఉద్యోగ జీవితం కూడా బాగుంది, ఊహించని విధంగా లాభాల బాటలో ఉంటారు, విలువైన వస్తువుల్ని సేకరించుకోగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, అలాగే వాటిని భద్రపరుచుకుంటారు కూడా. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, సంతానం ప్రకారంగా చక్కటి సంతృప్తి ఏర్పడుతోంది, పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా వరకు మంచి ఫలితాలే ఉంటూ ఉన్నాయి. గురుగారు రాశిలో ఉన్నారు. రాబోతున్నటువంటి 1 నెల రోజుల కాలంలో గురువుగారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలోకి, తన ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతుంది. ఇంకా కుటుంబం చక్కగా ఎక్స్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో అనేక విధాల శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా చాలా సంతృప్తికి దారితీసే అంశాలుగా తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింతగా ఉజ్వలమైన భవిష్యత్తు
మీకు ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజంతా చాలా చాలా మానసిక ప్రశాంతతతో ఉంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు. లాభంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమంలో ఉన్న రవి బాగున్నారు. ఎంత అద్భుతంగా 4 గ్రహాల యొక్క సంచారము వరుస 4 రాశులలోనూ ఉందంటే నక్క తోక తొక్కినట్టు లెక్క. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. 10వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానం, అలాగే లగ్నము, తనుభావ స్థానం, 4 రాశులు బాగున్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. జీవనాధారమైనటువంటి వ్యాపారమైనా ఉద్యోగమైనా మీకు ఆదాయం లభించేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చాలా బాగుంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. మంచి ప్రమోషన్ లభిస్తుంది. అన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శుభకార్యాలలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. మీకే స్వయంగా వివాహం జరగవలసి ఉంటే మీకు కుదురుతాయి. లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి కానీ లేదా మీ బంధుమిత్రులకి కానీ ఇలాంటి వివాహాది శుభకార్యాలు కుదిరినప్పుడు మీ మీద చాలా పెద్దరికం పెట్టి కొన్ని పనులు నిర్వహించమని వచ్చి అడుగుతారు. తప్పనిసరిగా వాటిని నెరవేరుస్తారు మీరు. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. అలాగే లాభస్థానంలో గురుగారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 2 గ్రహాలు 2 రాసులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. కాస్త మానసిక వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి సంచారము వల్ల. మరి అష్టమ స్థానంలో శనిగారి దోషం ఉంది. ఈ సంచారముతో పాటుగా కుజుని యొక్క సంచారం కూడా ఉంది. మరి ఈ 2 గ్రహాలు అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆరోగ్య పరంగా కానీ, చర్మ వ్యాధుల పరంగా కానీ, ఏదైనా పెద్ద పెద్ద పనులు సగం సగంలో ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంత బాగా రిలేషన్స్ కనిపించకపోవడంలో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలతలు లేకపోవడం కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, అసలు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మనసు తృప్తి చెందబోవడం లేదు. కేవలం ఏదో ఉద్యోగ జీవితం బాగుంది, 4 రూపాయలు వస్తున్నాయి అనుకోని విధంగా వస్తున్న డబ్బులు వస్తున్నాయి, ఇంతే అన్నమాట. కానీ మిగతా అంశాలన్నింట్లలోనూ మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి, సంయమనం పాటించాలి. నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. ధాన్యం కూడా దానం ఇవ్వండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ, కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం చాలా బాగుంది. 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు, మిగతా 6 గ్రహాలు కూడా పూర్తిగా అననుకూలంగానే ఉన్నాయి. ఇట్లా అననుకూలంగా ఉన్నప్పుడు భగవంతుడికి సర్వస్వ శరణాగతి చెయ్యాలి. ఇక ఎప్పటికీ భగవద్భక్తిని విడవకుండా ఆరాధనా భావంతో ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయా అంటే ఇక్కడ శని కుజుల కలయిక జరుగుతూ రాశిని చూస్తోంది. అవ్వట్లేదు సరిగదా, నిందలు పడుతున్నాయి. పోనీ ఉద్యోగ జీవితం చూసుకుందామా అంటే దశమంలో గురువుగారు ఉన్నారు, అంతంత మాత్రంగా ఉంది. పోనీ ఆరోగ్యం చూసుకుందామా, అష్టమ స్థానంలో రవి ఉన్నారు, అంతగా సహకరించే ప్రసక్తి కనిపించడం లేదు. ఇలా 2-3 రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉండడంతో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ హోమం చేయించండి, ఇష్టదేవతారాధన చేయండి, భార్యాభర్తల మధ్య సంయమనాన్ని పాటించండి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా సంయమనాన్ని పాటించండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకుంటూ
ఓర్పు కలిగి ఉండడం వల్ల ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి తులారాశి వారికి షష్ఠ స్థానంలో బుధ కుజ శని గ్రహాలు చాలా చక్కగా సంచారం చేస్తున్నాయి. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, నవమ స్థానంలో గురువు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అంటే అస్సలు అది మాటలైన విషయం కాదండి. ఇంతకన్నా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి మనకి? ఇప్పుడు గ్రహస్థితులు ఇంత బాగున్నాయి కాబట్టే ఇప్పుడు అంత గొప్ప పరిస్థితులు వస్తాయి. అయితే ఇప్పుడు చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మీ జీవితాశయం నెరవేరుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి, ధనము చేతికి అందుతుంది, పిత్రార్జితము కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది, పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు అందేటట్టుగా ఉన్నాయి, దైవబలం చాలా బాగుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సంపదలు పెరుగుతాయి, ఊహించిన దానికన్నా ఎక్కువ ధనము రావడానికి అవకాశం ఉంది, శత్రువుల సంఖ్య తగ్గిపోవడానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, సంతానం పట్ల కూడా ఒకంత అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది, కాస్త సంయమనం పాటించండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల గ్రహస్థితులు బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింత అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క ప్రతికూలత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో వృశ్చిక రాశి వారికి శనిగారి బలము లేదు, రాహు బలము లేదు, కేతు బలము లేదు, గురువుగారి బలము లేదు. పోనీ ఈ 4 కాకుండా మిగతా 5 గ్రహాల బలం ఉందా అంటే మిగతా 4 గ్రహాల బలము కూడా కనిపించడం లేదు. ఒక్క గ్రహము రవి గ్రహం మాత్రమే బలం ఉంది. కొంచెం ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా వ్యాధులు, ఇంకా వేరే ఏదైనా నొప్పులు, ఇలాంటి వాటి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు అని చెప్పచ్చు. మిగతా అన్ని విషయాలలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిందే. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, కుజగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక్కడ ఎందువల్ల ఇంత ప్రత్యేకంగా మళ్ళీ తెలియజేస్తున్నాను అంటే, రాస్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో శనిగారితో కలిసి ఉండడం వల్ల ఇక్కడ మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గుతోంది, సంతానం పట్ల అసంతృప్తి పెరుగుతోంది, కోర్టు కేసులు పెరుగుతున్నాయి, వాహన ప్రమాదాలు కూడా సూచితమవుతున్నాయి. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలి అంటే సంయమనం పఠించండి, ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే, ఇది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, బుధుడు, శనిగారు చాలా బాగున్నారు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అయితే ఈ 4 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంటోంది కాబట్టి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఇప్పుడు ప్రారంభమయ్యాయి అని చెప్పచ్చు. మొన్న కూడా ఈ విషయాన్ని తెలియజెప్పాను. ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ మంచి శుభసూచకమైనటువంటి సూచనలన్నీ కూడా మీకు అతి త్వరలోనే పూర్తి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. సప్తమ స్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉండబోతోంది. దీనికి గాను అనేక విధాలుగా ఇప్పుడు బీజాలు పడతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్ని రకాలుగా మీకు బాగుండాలో అన్ని రకాలుగానూ బాగుంటుంది. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కాస్త ఓర్పు కలిగి ఉన్నంత మాత్రాన అదేమీ తక్కువ కాదు. అలాగే రుణభారాల రీత్యా కాస్త ఇప్పుడు కాదండి ఫలానా సమయంలో మేము మీకు మీ రుణాలని అన్ని తీర్చగలుగుతాము అని చెప్పుకోవడం తప్పు కాదు. ఇలాగా ఏ విషయంలో అయినా కాస్త సర్ది చెప్పుకుంటూ సంయమనం పాటించండి.
అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం బాగా పెరుగుతోంది. అలాగే దూర ప్రయాణాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలు కూడా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఇక సంతాన పరంగా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో, ఆస్తి తగాదాల విషయంలో, వాహన ప్రమాదాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఎవరైనా ఏదైనా ఒక మాట మిమ్మల్ని అన్నట్టయితే, మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నట్టయితే మీరు ఇప్పుడే జవాబు చెప్పాలి అని అనుకోవద్దు. ఒక మాట పడ్డంత మాత్రాన మీరేమీ తక్కువ వారైపోరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మంచి రోజులే అన్ని సమస్యలకి పరిష్కారాన్ని సూచిస్తాయి. కాస్త సంయమనంతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, గృహములో శుభకార్యాలు ఇవన్నీ కూడా మీ మానసిక సంతృప్తిని పెంచేవిగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని చాలా ఇబ్బంది పెడుతూ ఉండగా, మిగతా గ్రహాల యొక్క అనుకూలత చూడండి. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి గారు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమంలో గురుగారు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అయితే ఈ కుటుంబ స్థానంలో పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పవలసినటువంటి సూచన ఏమిటి అంటే, కుటుంబ విషయంలో, మాట్లాడే విషయంలో ఎవరితోటైనా కానీ, అలాగే కుటుంబంలో ఐకమత్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా పాటించండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణ భారాల రీత్యా బాగుంది. అన్నిటి విధంగానూ చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్ని విషయాలు బాగుండడం అంటే ఏలినాటి శని జరుగుతూ, రాశిలో రాహువు, సప్తమంలో కేతువు ఉండగా ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. గ్రహం మాలికా యోగాన్ని తలపిస్తూ గ్రహాలు వరుస రాశుల్లో ఉండడం కూడా చాలా చాలా అదృష్టవంతమైన విషయమే. కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీ వెనకాలే భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, శనిగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది ప్రతిరోజు చెప్తూ ఉన్నటువంటి సూచనే కాబట్టి ఈ రోజు కూడా ఇది జ్ఞప్తి ఉంచుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం మాత్రమే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. మరి మిగతా గ్రహాలండి అంటే, మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎంత మాత్రము కనిపించబోవడం లేదు. మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, మీనరాశికి ఏలినాటి శని జరుగుతూ ఉంది, రాహు బలం లేదు, శనిగారి బలం లేదు, అలాగే గురువుగారి బలము కూడా లేదు. దానితో పాటుగా ఇతర గ్రహాల యొక్క బలాలు కూడా చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత అన్నీ కూడా అననుకూలమైనటువంటి ఫలితాలే పొడసూపుతూ ఉన్నాయి. ఏదైనా రావలసినటువంటి ధనము చేతికి అందుతుంది తప్ప అంతకన్నా ఇతరత్ర ఏమీ ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కనబడబోవడం లేదు. కాబట్టి చింతించకుండా మీనరాశి వారు చాలా ధైర్యంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. చింతించకుండా వారు ఏం పరిహారాలు చెప్తూ ఉన్నానో నేను ఆ పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఐకమత్యం తక్కువగా కనిపిస్తోంది, ధనము ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏమాత్రం కనబడబోవడం లేదు. స్థిర చరాస్తుల మీద మీరేదైనా ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్నాళ్ళు వాయిదా వేయచ్చు అనేలాంటి గ్రహస్థితులే తప్ప ఫలితాలు కనబడతాయి అనేటటువంటి ఆశ ఏమీ కనిపించబోవడం లేదు. అలాగే సంతాన రీత్యా కూడా చాలా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి, ఆరోగ్య రీత్యా కూడా అలాగే ఉంది. ఇక స్థాన చలనాల విషయం అయితే చెప్పనే అవసరం లేదు. తప్పనిసరిగా స్థాన చలనాలు ఉంటాయి, వ్యయ ప్రయాసలకి లోనయ్యి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలుగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ భార్యాభర్తల మధ్య ఐకమత్యం అనేది చాలా కష్టంగా ఉంది. ఏదైనా చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నవారు
కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక కోర్టు కేసుల వరకు వెళ్ళిపోయిన వారికి ఇక చెప్పే ప్రసక్తే లేదు. విడాకులైపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు 4 పక్కలా కూడా ఏదో కష్టాలు కమ్ముకొని వచ్చినట్టుగా వచ్చాయి. గ్రహస్థితులు బాలేని కారణం చేత ఈ విధంగా మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే యోగా చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠన చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ధైర్య సాహసంతో మీ గుండె ధైర్యంతో మీ మెదడంతా ఉండేటట్టుగా ధైర్యాన్ని వహించి ఉండండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ సంయమనం పాటించండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.